హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ మైనారిటీలో పడింది సార్. భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేసిందా? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధమా హిమాచల్ ప్రదేశ్లో? అంటే ఎప్పుడు కూడా మీకు ఒక గుడ్డులో పచ్చసొన తెల్లసొన ఉంటేనే అది పొదిగితే పిల్లొస్తుంది సార్. రెండు కావాలి, తెల్లసొన కావాలి, పచ్చసొన కావాలి. స్వయంకృత అంటే స్వయంకృత అపరాధము కావాలి, బీజేపీ ఆపరేషన్ లోటస్ కావాలి. కాంగ్రెస్ స్వయంకృత అపరాధం రాజస్థాన్లో కూడా జరిగింది. అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరగబడ్డ రోజు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏమవుతుంది అనే ప్రశ్న వచ్చింది. కానీ ఆ రోజు ఆపరేషన్ లోటస్కు బీజేపీ నాయకురాలు వసుంధరా సింధియా అంగీకరించలే. ఆ విషయాన్ని అశోక్ గెహ్లాట్ చెప్పాడు, నేను చెప్పింది కాదు. సో వసుంధరా సింధియా ఇలా పార్టీ ఫిరాయింపులకు నేను అంగీకరించను, ఎన్నికైన ప్రభుత్వాలు కూల్చడాన్ని నేను ఒప్పుకోను అన్నారు. ఆమె తీసుకున్న ప్రిన్సిపల్డ్ వైఖరి వల్లనే నా ప్రభుత్వం నిలబడ్డది అని అశోక్ గెహ్లాటే కితాబిచ్చాడు. ఒక్క ఓటుతో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అటల్ బిహారీ వాజ్పేయి తలుసుకుంటే ఆపరేషన్ లోటస్ సాధ్యమేది కదా. సో ఒక్క ఓటుతోనే వాజ్పేయి, రాజనీతిజ్ఞుడైన వాజ్పేయి ఒక్క ఓటు మేనేజ్ చేయలేడా? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 minutes ఒక ఎంపీని లాక్కోవడం అనేది. మరి వాజ్పేయి చేయలేదు, దానికన్నా ఓటమినే కోరుకున్నాడు. అది రాజనీతిజ్ఞత, అందుకే ఆయన వాజ్పేయి అయ్యాడు. ఇవాళ అధికారం కోసం మేము రాజకీయ పార్టీని చీల్చేస్తాం, ఎమ్మెల్యేలను కొనేస్తాం, పార్టీ ఫిరాయింపుల్ని ధర్మబద్ధం చేస్తాం, చట్టబద్ధం ఎలాగూ చేయలేరు అంటే భారత ప్రజాస్వామ్యానికి మోడీ ఇచ్చే గ్యారంటీ ఇదా? ఇది ఒక్క రాష్ట్రం కాదు, కర్ణాటకలో చేశారు, మహారాష్ట్రలో చేశారు, అరుణాచల్ ప్రదేశ్లో చేశారు. చెయ్యని ప్లేస్ అంటూ లేదు కదా. సో మహారాష్ట్రలో అయితే ఏకంగా 2 పార్టీలను చీల్చారు, శివసేన చీల్చారు, ఎన్సీపీని చీల్చారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఆపరేషన్. ఇక కాంగ్రెస్ స్వయంకృత అపరాధం అంటే అధికారం ఉన్నప్పుడు స్వయంకృత అపరాధాలే కాదు కదా, అది అనేక రకాల ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్ళటానికి వారి అనైతిక ప్రవర్తన ఎంత కారణమో వారిపైన వివిధ సంస్థల ద్వారా జరిపే ఒత్తిడి కూడా మనం కాదనలేం కదా. ఇది దేశమంతా జరుగుతున్న వ్యవహారమే కదా. ఇంకోటి, ఈ రకమైన రాజకీయానికి బీజేపీకే గుత్తాధిపత్యం ఎల్లవేళలా ఉంటుంది అనుకుంటే పొరపాటు. 2014లో గెలిచిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. 2019లో గెలిచిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. చివరికి ప్రజలేం చేశారు? కాంగ్రెస్కి అధికారం ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ హైరానా పడేలా చేశారు. కర్ణాటకలో ఏం జరిగింది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మోడీ లాక్కున్నాడు, జేడీఎస్ ఎమ్మెల్యేలను మోడీ లాక్కున్నాడు. చివరకు జేడీఎస్ను కూడా లాక్కున్నారు ఎన్డీఏలు. ప్రజలు ఏం చేశారు? లాక్కోవడానికి వీలు లేనన్ని 135 ఎమ్మెల్యేల ఇచ్చి ప్రజలు గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అనేక రాజకీయ పార్టీలను ఇలాగే చేసింది. టీఆర్ఎస్ని చీల్చింది, టీడీపీని చీల్చింది. మనం చూసాం కదా, పివి నరసింహారావు టైంలోనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ 2గా చీలిపోయింది. ఇంత రాజనీతిజ్ఞుడిగా మనం భారతరత్నగా కీర్తిస్తున్న పివి నరసింహారావు టైంలో. సో జవహర్లాల్ నెహ్రూ టైంలోనే కేరళలో రాష్ట్రపతి పాలన పెట్టి ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని, ఈఎంఎస్ నమూదిబాబు ప్రభుత్వాన్ని కూల్చారు. ఇలా రాజశేఖర రెడ్డి టైంలో టీఆర్ఎస్ నిట్టనిల్లు రచించారు. ఇన్ని పార్టీలు చేసి కాంగ్రెస్ ఏమైనా శాశ్వతంగా అధికారంలో ఉందా? ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 50 సీట్లు గెలుచుకోవడం అనేది ఒక ఛాలెంజ్గా ఆ పార్టీకి మారింది. ఇదయ్యా ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇందుకు అతీతులు కాదు. మీరు నరేంద్ర మోడీకి అర్థం కావాల్సింది, ఇందిరాగాంధీ కన్నా నరేంద్ర మోడీ బలవంతులు అనుకుంటే పొరపాటు. సో ఇలా అత్యంత బలవంతులకు కూడా ప్రజలు ఏం తీర్పు చెప్పారు ప్రజాస్వామ్యంలో చూశాం. ఇవాళ అందుకే ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు అన్న కర్మ సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ నమ్ముతాడా లేడా? భగవద్గీత నమ్ముతాడు కదా. అయ్యా, ఈ కర్మలు మీరు చేస్తే, ఇలాంటి కర్మలు చేసినప్పుడు ఈ కర్మ ఫలితాలను మీరు అనుభవించకుండా ఉంటారా? ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కర్మయోగాన్ని ఒక్కసారి చదవండి. ఇది అంగీకరిస్తారా లేదా మీరు? సో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన భగవద్గీతలోని కర్మయోగాన్ని ఒక్కసారి చదివితే కర్మ ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించక తప్పదు అన్నప్పుడు నరేంద్ర మోడీ గుండె మీద చేసుకొని భగవద్గీత చెప్పిన తత్వానికి నేను చేస్తున్న పని ఆమోదమా అని చెప్పాడు. ఎందుకంటే ఈ మధ్యనే ఎందుకు ఈ ఉదాహరణ భగవద్గీత చెప్తున్నా అంటే, ఈ మధ్యనే ద్వారకకు
డైవ్ చేసి ఆ సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను దర్శించి ఆ ప్రాచీన వైభవాన్ని అనుభూతి పొంది వచ్చాడు కనుక ఆ అనుభూతితో ఒక్కసారి మళ్ళీ భగవద్గీత చదవండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే మీరు చేస్తున్నారా? మీరు చేస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఒక్కసారి పోల్చుకోండి. ఎందుకంటే సముద్ర గర్భంలోకి డైవ్ చేసి ఆ దివ్యక్షేత్ర అనుభూతిని పొందిన నరేంద్ర మోడీ ఏ డైవ్ చేయకుండా షిమ్లాలో జరుగుతున్నది, గతంలో బెంగళూరులో జరిగింది, అంతకుముందు ముంబైలో జరిగింది, అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది, అంతకుముందు ఉత్తరాఖండ్లో జరిగింది. మీరు చేస్తున్నది సరైందా అని నేను వేరే దాని ప్రమాణంగా తీసుకోమని అడగడం లేదు. ఈవెన్ భారత రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకొని ఆలోచించండి కూడా అనడం లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధమని రాజ్యాంగానికి అక్షర మాల తెలిసిన వారైనా చెప్తారు. ఇఫ్ యూ నో ద బేసిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ అన్డెమోక్రటిక్ అంటారు. నేను అందుకే భగవద్గీత ప్రమాణాలు చెప్తున్నాను. భగవద్గీతలో చెప్పిన ప్రమాణాలు అయితే బీజేపీ మోడీ అనొచ్చు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న కర్మలకు అది అనుభవిస్తుంది అని. ఆ కర్మ సిద్ధాంతాలు అలా అన్వయించవచ్చు. కానీ ఈ రకమైన అనైతిక రాజకీయం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మోడీ ప్రజాస్వామ్యానికి ఇచ్చిన గ్యారంటీ ఇదే అయితే వికసిత భారత్కు ఉండాల్సిన లక్షణం ఇది కాదు. సో వికసిత భారత్ అంటే ప్రతిపక్షం లేని, రాజకీయ వ్యవస్థ లేని, రాజకీయ నియమ నిబంధనలు లేని, ప్రజల తీర్పుకు విలువ లేని వికసిత భారత్ను మనం కోరుకుందామా? నా ప్రశ్నది. వికసిత భారత్కు ఉండాల్సిన లక్షణం ఏంటి అని మోడీ చెప్తే నేను సిమ్లాలో జరుగుతున్న పరిణామాలు కానీ ముంబైలో జరిగిన పరిణామాలు కానీ అంగీకరిస్తాను. అందువల్ల దేశంలో అత్యంత జనాదరణ కలిగిన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న రాజకీయ పార్టీ, 10 ఏళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తున్న రాజకీయ పార్టీ, ఒక చిన్న రాష్ట్రం ఆ హిమాచల కొండల్లో 4 ఎంపీలు మాత్రమే ఉన్న రాష్ట్రంలో అధికారం లేకపోతే కూడా భరించలేరా? ఆశ్చర్యం వేస్తుంది. భరించలేరా మీరు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇది కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, నేను కాదని అనడం లేదు. కాంగ్రెస్లో ఏ పరిణామాలు లేకుండానే బీజేపీ పని చేయగలుగుతుందని అనుకోవడం లేదు. మరి కాంగ్రెస్లో పరిణామాలు జరిగిన మీ నాయకురాలైన వసుంధర రాజా ఒక గొప్ప నైతిక స్టాండ్ తీసుకున్నది. దట్ ఈజ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో అటల్ బిహారీ వాజ్పేయి ఎందుకు ఇంతకు ఆదర్శమయ్యాడు అంటే ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఒక్క ఓటుతో ఓడిపోయినా మంచిదే, నేను మేనేజ్ చేయను, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలు తీర్పిస్తే అధికారంలో ఉంటానన్నాడు. ప్రజలు తీర్పిచ్చారు, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయిని మనం స్మరించుకుంటున్నాం ఇవాళ. అందువల్ల చరిత్రను నీవు ఏ రకంగా చూస్తే, చరిత్రలో నీవు ఏ రకమైన పాత్ర వహిస్తే అదే రకంగా చరిత్ర నిన్ను చూస్తుంది అన్నది అటల్ బిహారీ వాజ్పేయిని చూసి నరేంద్ర మోడీ నేర్చుకోవాలి.